టెర్రరిజం, మావోయిజం, రౌడీయిజం ఇంతకుముందు ఇలాగా దేనికది సెపరేట్గా చూసేవాళ్ళం. ఇప్పుడు అన్నీ మిక్స్ అయిపోయి రాజకీయంలోకి వచ్చేసినాయి. ఇప్పుడు జరుగుతున్న ఉదంతాలు చూస్తూ ఉంటే ఒక గీతాంజలి లాంటి అమ్మాయి మరణానికి కారణాలు ఏంటి అంటే ప్రధానంగా సోషల్ మీడియా ఒకటి కనిపిస్తుంది. దాని వెనక ఆ సోషల్ మీడియా చేతిలో పెట్టుకొని పేట్రేగిపోతున్న ఒక ఉన్మాదం కూడా కనిపిస్తుంది. దీనికి తోడు దీని వెనక వాళ్ళని ప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ అమాయకులు బలైపోతున్నారు. ఇది ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ, సోషల్ మీడియా లాంటి టెక్నాలజీ చేతికి వచ్చిన తర్వాత ఇలా ఉందా? గతంలో కూడా ఇలాంటి దారుణాలు, ఇలాంటి రచ్చలు, ఇలాంటి ట్రోలింగ్స్ ఇవన్నీ ఉండేవా? ఇది ఎంతవరకు రాజకీయ పార్టీలు ఇలా సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎంతవరకు, ఎన్ని ప్రాణాలు తీసే వరకు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. అంటే గతంలో నాకు తెలిసి ఏంటంటే రాజకీయ ఎలక్షన్స్ అంటే ఒక కాటన్ జెండాలు, ఫ్లాగ్స్ మొత్తం ఊరంతా కట్టేసారు, హడావుడి తిరిగేవారు అంతే తప్ప ఈ ఫేస్బుక్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రత్యర్థులనే కాదు రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేసే కామన్ పీపుల్ని కూడా టార్గెట్ చేసి చివరికి వాళ్ళకి వాళ్ళే ఆత్మహత్య, సూసైడ్ చేసుకునే వరకు వెళ్తుంది. అంటే టెక్నాలజీని తప్పుపట్టాలా, ఇలాంటి వీళ్ళని ఏమనాలో, లేదంటే ఏదోటి మీరే చెప్పండి, ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్న రాజకీయ పార్టీలను అనాలా, ఈ సోషల్ మీడియాని అనాలా? ఉన్మాదం అనాలి వీళ్ళని, ఉన్మాదులు. ఈ ఉన్మాదులకు ఉన్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే మనం వాళ్ళని మనుషులుగా ఇంకా గుర్తిస్తున్నాం. ప్రతి అంశాన్ని తీవ్ర స్థాయిలో, అంటే వాళ్ళకు ఒక పార్టీ అభిమానం ఉండొచ్చు. ఇదివరకటి రోజుల్లో రాజకీయ పార్టీల అభిమానాలు లేవా? నేను చూసినటువంటి 30 ఏళ్ల రాజకీయంలో జర్నలిస్ట్గా, లేదా అంతకుముందు ఊహ తెలిసినప్పటి నుంచి చూసినప్పుడు ఎప్పుడూ కూడా ఇంత నీచ స్థాయికి దిగజారల. ఇదివరకటి రోజుల్లో ఒక నాయకుడి మీద అవినీతి ఆరోపణ వచ్చిందంటే దానికి స్పందించేవాళ్ళు, పొరపాటు అయితే దానికి సంబంధించి తప్పు సరిచేసుకోవడానికి మాట్లాడేవాళ్ళు, లేదంటే తప్పు లేదని చెప్పి వాదించేవాళ్ళు, దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మాల్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. పత్రికలు కూడా అదే కోణంలో రాసి ఒక నిర్మాణాత్మకంగా ఉండేది అంతా చాలా. ఎందుకంటే ఇప్పుడు కళ్ళెదురుగుండా ఇంత దిగజారిపోయామని భయం వేస్తుంది. అప్పుడు నేను TV9లో ఉన్న టైంలో ఒక ఒంగోలులో ఒక సూసైడ్ ఇష్యూ జరిగింది. ఏంటి అంటే అక్కడ మహిళా కాలేజీలో చదివినటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి సూసైడ్ లెటర్ చనిపోయే ముందు తేజ ఆఫీస్కి రాసింది. కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ తెలిసింది ఏంటంటే అందులో ఉన్న అమ్మాయిల్ని అక్కడే ఉన్నటువంటి ఒక వాచ్ ఉమెను, వాళ్ళ అమ్మాయి, ఇంకొక అతను కలిసి ట్రాప్ చేస్తూ వాళ్ళకి మత్తు అందించి ఏదో చేస్తే ఆ టైంలో ఫోటోలు అవి తీసి వాటిని బేస్ చేసి వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఆ తర్వాత అక్కడ వాళ్ళు వినియోగించుకున్నారు. అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళ దగ్గరికి పంపించి ఎంత డబ్బులు వసూలు చేసుకోవడం అట్లాగే చేస్తున్నారు. అలా కొంతమంది అన్యాయం అయ్యారు అన్నట్టు. ఆ లెటర్ మీద మేము, మనకి ఎవరు సాక్ష్యం చెప్తారు? ఆ లెటర్ రాసిన వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తారు. అక్కడికి వెళ్ళి 10 మందితో మాట్లాడినప్పుడు అక్కడ కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి. ఒక 3-4 రోజులు స్టే చేయాల్సి వచ్చింది. చేసాం. అప్పుడు ముగ్గురు కూర్చుని చేసాం, కరీము, అజిత అని చెప్పేసి ఇప్పుడు టీవీ చేస్తుంది కదా, అందరం కలిసి వెళ్ళి చేసాం. ఫైనల్గా అప్పుడు ఏ స్థాయికి వెళ్ళిందంటే అది ఎక్కడా దుర్భాషలు చేయలేమే, వార్తగా ఇచ్చాం. ఇచ్చాక అసెంబ్లీలో దాన్ని రాజశేఖర్ రెడ్డి రైజ్ చేశాడు. చేస్తే అప్పుడు ఉన్నటువంటి మంత్రి, అప్పుడున్న దేవేందర్ గౌడ్ దాని మీద స్పందిస్తూ దీని మీద మేము విచారణకు ఆదేశిస్తాం అన్నారు. విచారణకు ఆ తర్వాత నన్ను కూడా పిలిచారు. నేను వెళ్ళి అక్కడ మాట్లాడొచ్చాను. అసలు విషయం ఏంటి, మేము ఎట్లా సేకరించాం, ఇదంతా చెప్పాం. తర్వాత అక్కడ సీజ్ చేయించి సదర్ మీద చర్యలు తీసుకోవడం, ఇదంతా చేశారు. అట్లాంటి ఎన్నో చేసాం. హిడెన్ ఆపరేషన్స్ చేసినవి ఉన్నాయి, డైరెక్ట్ చేసి ఉన్నాయి. అప్పుడు నాకు తెలిసిన సోషల్ మీడియా కూడా లేదు మీకు, లేదు అసలు టెక్నికల్ గా సపోర్ట్ లేదు. అదే అనేది ఇవాల్టి రోజున అదృష్టం అనుకుంటున్నా నేను. ఎందుకంటే మనం పట్టుకున్నటువంటిది డైరెక్ట్గా డబ్బులు తీసుకుంటూ పట్టుకున్న వాళ్ళదా, లేకపోతే కనుక అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్న వాళ్ళని పట్టుకున్నయ్యా, ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి. ఆయుధాలు అమ్మే వాళ్ళని పట్టుకున్నాము, డ్రగ్స్ అమ్మే వాళ్ళని పట్టుకున్నాం, స్టింగ్ ఆపరేషన్స్ ఎన్ని చేశాము. ఇవాళ చూస్తే వణుకు పుడుతుంది నాకు వీళ్ళని చూస్తుంటే, ఈ వ్యవహారం చూస్తుంటే. ఎందుకంటే ఆ వార్తలు చేసిన ప్రతిసారి కూడా సమాజానికి మంచి జరిగింది. ఒక తప్పుడు పనులు చేసేటటువంటి వాళ్ళకి భయం వేసేది. మన వెహికల్ నాదప్పుడు TV9కి మారుతి వ్యాన్ ఉండేది, లీజుకి తీసుకుని పెట్టుకునేవాళ్ళు నెలకెంత అని చెప్పి. ఆ వ్యాన్ అక్కడ ఆగిందంటే ఆ ఏరియాలో ఒక్కసారి
ఎలర్ట్ అయిపోయేవాళ్ళు. అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దానికంటే ఎక్కువ ఫీల్ అయ్యేవాడు. ఎందుకంటే వీడు దిగుతున్నాడంటే ఏదో గెలుగుతున్నాడు ఎక్కడ అంటే అంత ఇది జెన్యూన్ అని అనుకున్నారు. కానీ వీడేదో ఎవరిని బెదిరిస్తానుకో వీడెవడో ఏదో చేస్తానుకో అని ఎవడనుకోలే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి పేషీని సెక్యూరిటీ చూడాల్సిన మనిషి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉంటారు, 3 ఉంటే వాళ్ళు. అప్పుడు నేను అక్కడికి హైదరాబాద్ వెళ్ళిన టైంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా చేసినటువంటి మనిషి కొంతమంది సూట్ కేసు పట్టుకుని వస్తున్నారు, తర్వాత ఖాళీగా వెళ్తున్నారు. అందులో ఆ ఫైళ్ళు అవి పట్టుకుని వస్తున్న వాళ్ళు వెళ్తున్నారు. ఇందులో ఏ కుంభకోణం ఉంది అంటే అక్కడ ఉన్న ఒక ఎంప్లాయీస్ 2-3 చెప్పారు, ఆ ఫైళ్ళు సంతకాలు ఈయన పెట్టించుకొస్తాడండి అన్నటువంటి. ఇందులో కుంభకోణం అతను డబ్బులు తీసుకున్నాడా లేదా నాకు తెలియదు, బట్ ఇదేంటి అన్నదే రాశా. మనం బొరచలేయాలంటే అట్లాంటి ఇట్లాంటి అనొచ్చు, బట్ ఇదేంటి ఎంక్వైరీ చేస్తే అప్పుడు దాదాపుగా స్టాఫ్ని బోల్డ్ అంతమందిని మార్చడం కానీ బదిలీ చేయడం కానీ తర్వాత సిఎస్ఓని కూడా తర్వాత కాలంలో బదిలీ చేయడం కానీ జరిగింది. అట్లాగే అనేకం. ఒక ఇష్యూ తీసుకుంటే దాంట్లో ఒక జెన్యూనిటీ, రెండవది అన్ని కోణాలని టచ్ చేయడం, ఊరికినే వేగ్గా చేసేవాళ్ళం కాదు. దాని మీద అంత ఇదిగా చేసినప్పుడు ఇవాళ కనుక అదే పని చేస్తే దాంట్లో లొసుగులెత్తి మననెత్తినే బొరొచ్చల్లేందుకు సోషల్ మీడియా వాడుకుంటారు అంటే. కానీ ఇప్పుడు గీతాంజలి అంశం గురించి మాట్లాడుకుంటే ఎందుకు అంత రగిలిపోతున్నారు, ఎందుకు అంత ఉడికిపోతున్నారు? ఆ అమ్మాయిని వ్యక్తిగతంగా వీళ్ళు టార్గెట్ చేసేసి, అంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళే అందులో నో డౌట్, వాళ్ళకి వాళ్ళు అంతలాగా హింసించేయాల్సినంత అవసరం లేదు. రాజకీయాలు రాజకీయంగా చూడొచ్చు కదా, వాళ్ళకి నాయకుడికి సపోర్ట్ చేస్తున్నారు, ఒక పార్టీ సపోర్ట్ చేస్తున్నారు, చేసుకోండి. ఒక వ్యక్తి మరణం కారణం అయ్యేంతగా వీళ్ళు ఎందుకు అంత ఇన్వాల్వ్ అయిపోయి చేసేస్తున్నారు? వాళ్ళని ఎలా చూడాలి? ఇప్పుడు నేను చెప్తుంది అదే, ఇందాక చెప్పింది అదేంటంటే ఆ ఇష్యూస్ అన్ని కూడా ఇప్పుడైతే ట్రోల్ అయ్యి మనమే చచ్చిపోయేటట్టు చేస్తారేమో అంటున్నా. ఇవాళ వీళ్ళ పరిస్థితి ఏంటంటే నువ్వు సంతోషంగా లేవని నువ్వు ఫీల్ అవ్వు. ఇప్పుడు ఇదివరకు అమరావతి సింగపూర్ లాగా మారిందని నువ్వు ఫీల్ అవ్వు. ఎన్టీ రామారావు మంచోడు అంటే దేవుడని ఫీల్ అవ్వు. నేను చెప్పిన రోజు నువ్వు దేవుడని ఫీల్ అవ్వు. నేను వాడు దుర్మార్గుడు వాడు అని రాశారు కదా, అప్పుడు వాడు దుర్మార్గుడు అని రాసిన రోజున అట్లాగే ఫీల్ అవ్వు. అంటే మేము ఏది చెబితే అది నువ్వు ఫీల్ అవ్వాలి, కానీ నీకంటూ సొంత ఫీలింగ్ ఉండకూడదు అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి స్థితికి వచ్చాం మనం. ఇది బరి తెగింపుతో కూడినటువంటి రాజకీయం. ఇందులో ఎక్కడ బాధ్యతాయుత రాజకీయం లేదు, బరి తెగింపుతో కూడినటువంటి రాజకీయం. ఈ రాజకీయం ఏ స్థాయికి దిగజారంటే చదువుకున్న నీచులు, చదువుకున్న మూర్ఖులు హత్యలు చేస్తున్నారు. వీళ్ళు నిజంగా చెప్పాలంటే హత్యలు చేస్తున్నారు, వార్తల్ని హత్య చేస్తున్నారు, నిజాన్ని హత్య చేస్తున్నారు, సమాజంలో ఉన్నటువంటి నైతికతని హత్య చేస్తున్నారు, నీచంగా పాల్పడుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సామాన్య పౌరుడిగా ఒక హాస్పిటల్కి వెళ్ళడానికి, హాస్పిటల్కి ఎంత ఇబ్బంది పడ్డాము హాస్పిటల్ ఫీజులకి అన్నది మాకు తెలుసు. ఒక మధ్యతరగతిగా అప్పుడు యాజ్ ఫర్ రికార్డ్స్ మధ్యతరగతి, కానీ వచ్చే 2200 మధ్యతరగతి ఎట్ట అవుతుంది నాకు? కానీ ఆ రోజున మధ్యతరగతి అంటే 2000, పేదోడు అంటే 500 రూపాయలు. నా ఇంటి అద్దె 800 రూపాయలు ఉంటుంది, మిగతా అన్ని చూసుకుంటాడు. కాబట్టి నాకు ఏ ఫెసిలిటీ లేదు, ఎంత తిప్పలు పడ్డామో తెలుసు. అట్లాంటి వాడికి నాకైతే లేదనుకోండి, ఒక ఆరోగ్యశ్రీ వచ్చింది అనుకోండి, ఆరోగ్యశ్రీ తీసుకున్నప్పుడు నా కుటుంబానికి ఒక మంచి జరిగింది అని వాడు చెప్పుకుంటే చచ్చిపోతున్నారు వీళ్ళు. నా కుటుంబానికి ఒక మంచి జరిగింది, ఆరోగ్యశ్రీ కింద బాగుపడింది అని చెప్తే, చంద్రబాబు ఉన్నప్పుడు బాగుందని చెప్పు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చెప్పక, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చెప్పాక చెబితే నువ్వు వాడికి అమ్ముడు పోయావు. లేకపోతే ఆడవాళ్ళు అయితే పడుకుంటావు, లేదంటే ఇంకెంతమంది దగ్గర పడుకుంటావు. అది అలాంటి వాగుతున్నటువంటి వాళ్ళు లమ్లు, ముమ్లు, పూలు ఈ పదాలు వాడుతున్న వాళ్ళు మహిళలు కూడా కావడం మరీ సిగ్గుచేటు. మహిళలు పెట్టారు ఆ పోస్టులు. మానసిక హింస దారుణమైన. ఇప్పుడు ఒక 100-1000 రూపాయలు, ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఎంత నువ్వు ఎలక్షన్కి ఇస్తుంది, ఇవాళ రోజున ఆఫ్టర్ ఆల్ అనాలి. ఎందుకు? 500-1000 రూపాయలు. 1000 రూపాయలకి నువ్వు 5 ఏళ్ల జీవితాన్ని అడిగి కొంటున్నావే. అట్లాంటిది ఒకడికి 10,000 రూపాయలు వస్తే వాడు నాశనం చేసేసినట్టు రాష్ట్రాన్ని, వాడు నాశనం చేసేసినట్టు. వాడికి 10,000 ఎందుకు తీసుకుంటావు నువ్వు అన్నట్టు. ఇప్పుడు 15,000 మేము ఇస్తామని చెప్తాం. అంటే రెండింటికి వాడు ఊగనాల, గుడు బస్వనలా మాట్లాడాలి. వాడిలో సంతోషం ఉండటానికి వీల్లేదు. అనుక్షణం భయపడిపోవాలి. ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఎవడైనా సంతోషంగా ఫీల్ అయ్యాడా? మామూలుగా ఇదివరకు మనం అనుకుంటాం
ఏదన్నా అంటారు ఇంట్లో కనుక మనం మంచి బట్టలు వేసుకుంటే చుట్టుపక్కల వాళ్ళు ఏడుస్తారు అని దిష్టి తీయడాలు ఎట్లాంటిది ఉండదు, నరదిష్టి సోకితే నల్లరాయి అయినా వెళ్ళిపోతుందంట, అట్లాంటిది అనుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు. అలాంటి సంతోషం గనక పొరపాటున వచ్చిందో వాళ్ళు ఏడ్చేదాకా వెంటాడతారనమాట. నువ్వు ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మనం గవర్నమెంట్ స్కూళ్ళలో చదివాం. నేను నా గవర్నమెంట్ స్కూల్లో అయితే బల్లే లేదు, నేల మీద కూర్చునేవాళ్ళం, బాసిపెట్లేసి కూర్చునేవాళ్ళం. అప్పుడు ఎట్లాంటి ఆట ఉండేదంటే ఏది నిక్కర చినిగిపోతే అది దేక్కుంటూ ముందుకు ఎక్కడో చిరుగుద్ది, చిరిగితే వెనకాలోడు ఒక పేపర్ ముక్క చించి దాంట్లోకి వేసి పోస్ట్ ఆఫీస్ అని ఎటకారం చేసేవాడు. అట్లాంటిది ఇంట్లో వాళ్ళు దాన్ని కుట్టించడానికి మళ్ళీ డబ్బులు ఉండదు, ఇంట్లో అమ్మ చీర మొక్క అది తీసి దానిపైన కుట్టి వేస్తే అదే వేసుకు తిరిగాం. అలాంటి స్టేజ్ లో వాళ్ళకు స్కూల్ బాగుపడింది. ఆ స్కూల్ ని చూసినప్పుడు అబ్బా బాగుందిరా అనుకో, వీడి జగన్ గడికి అమ్ముడు పోయాడు, లేకపోతే వీడికి అమ్ముడు పోయాడు, ఆడి కొనడానికి డబ్బులు ఎక్కువైనా ఈ ఎదవకి కళ్ళు దబ్బినయ్యా అనాలి ఇక్కడ. కానీ దబ్బినయ్యా అంటే అసభ్య పదం, వాడికి అసభ్యం అనిపించట్లేదు వాడి విషయంలో. ఇప్పుడు అమ్మాయికి ఇల్లు వచ్చింది, అరే నేను అమ్మ నాన్నలు అడుగు, ఒక ఇల్లు నీకు సొంతగా కొంటే ఎంత సంతోషపడతారు. ఎందుకు చేస్తాం గృహప్రవేశం అని, ఎందుకు చేస్తాం ఒక వ్రతం, ఎందుకు చేస్తాం అంతమందికి భోజనాలు పెట్టుకోవడం, ఒక ఇల్లు, ఒక స్థలము, ఒక ప్రాపర్టీ. అరే ఒక చిన్న చెవిదిద్దులో, ఒక గాజులో, ఒక దాన్ని ఏమంటారు పట్టీలో కొనుక్కుంటేనే ఆ అమ్మాయి ఎంత సంబరపడుతుంది, చుట్టుపక్కల ఫ్రెండ్స్ కి చెప్పుకుంటదే. అట్లాంటిది ఒక స్థలం వస్తే, ఒక ఇల్లు వస్తుంటే ఆ సంబరాన్ని కూడా తట్టుకోలేక అమ్ముడు పోయారు. 5 రూపాయలకు అమ్ముడు పోతారు, 10 రూపాయలకు అమ్ముడు పోతారు. ఈ ఎదవల దగ్గర 5 రూపాయలు కూడా లేదా, పోనీ 50 రూపాయలు ఇచ్చి మరి నువ్వు అనిపించుకో. అంటే ఇల్లు రావడం అన్నటువంటి దాన్ని చెప్పుకోవడం కూడా బాధేనా? ఎక్కడికి పోతున్నారు వీళ్ళు అసలు ఇంత ఉన్మాదంగా? అంటే మనకి ఇదివరకటి రోజుల్లో నేను సైకోలకు సంబంధించి 2-3 స్టోరీస్ చేశాను. ఎట్లాగా రాత్రిపూట్ల పడుకుని ఉంటే తలకాయలు పగల కొట్టేవాళ్ళు, లేకపోతే కనుక లేడీస్ కొంచెం చక్కగా తయారయ్యి వాకిట్లో అప్పుడు రోడ్ల మీద పడుకునేవాళ్ళు, వాళ్ళని చంపేవాడు అక్కడ. ఇట్లాంటి సైకోలు సోషల్ మీడియాలో సంతోషం కనబడితే చాలు సైకోల్ లాగా రెచ్చిపోతున్నారు వీళ్ళు. సోషల్ మీడియాలో ఏ మనిషి అయినా ఆంధ్రప్రదేశ్ లో బాగుంది అంటే చాలు వీళ్ళు కత్తులు, మాటలు అనేటువంటి కత్తులతో, కామెంట్లు అనేటువంటి గుణపాలతో, అదే సందర్భంలో అసభ్యకరమైనటువంటి పదజాలం అనేటువంటి బాంబులేసి చంపేస్తున్నారు జనాలు. వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, మనుషుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇది ఇందులో చదువుకున్నటువంటి నీచులు ఎక్కువ కావడం. ఎలాంటిదంటే నేను నా వీడియో చూసి ఫస్ట్ నాకు మొన్న ఒకటి పంపించాడు, అదేది రైల్వే స్టేషన్ రైలు ఇది చూసుకొని అక్కడ దాంట్లో చూస్తేనే అర్థమవుతుంది రైలు కింద పడుందని, కానీ ఏముంది అందులో. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి మళ్ళీ నేను అక్కడ తెనాలి క్రాస్ చెక్ చేశాను. అక్కడ ఏరియాలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ తో మాట్లాడితే రైలుకి ఎదురెళ్ళిందంట, వాడు గట్టిగా షడన్ బ్రేక్ వేసాడు అతను, అందువల్ల ఆ మాత్రం ఆగింది, లేకపోతే మొక్కలైపోయేది అమ్మాయి అని చెప్పారు. సరే అప్పుడు యాక్సిడెంట్ రైలు కింద పడితే రైలు యాక్సిడెంట్ అని వేస్తారు కదా, అయిపోయింది. దాన్ని చూపెట్టేసి యాక్ట్ అని ఫస్ట్ ఒకటి అయిపోయింది. సెకండ్ నిన్న మళ్ళీ ఒక వీడియోని సర్క్యులేట్ చేశారు, ఏమని ఎవడో ఇద్దరు మాట్లాడుకోండి ఏంది మా అయ్యా అని చెప్పేసేసి. సరే అది ఫస్ట్ ఒకసారి చూస్తున్నప్పుడు మనం ఈ ఫీల్డ్ లో తగలడ్డం మూలంగా మనకు కొంత అవగాహన అయితే వస్తుంది కదా. ఒక బీభత్సమైన రైలు సౌండ్లలో అదొక దాన్ని ఏమంటారు మార్కెట్ టైపు మాటలు గందరగోళంగా ఉన్న చోట ఒక ఇద్దరు ప్రత్యేకించి మాట్లాడుకుంటున్నట్టు, ఏమా అయ్యా తెనాలి యాసకి నువ్వు రాజమండ్రి యాసకి తేడా తెలియదా? తెనాలిలో స్పష్టమైనటువంటి తెలుగు పదాలు వస్తాయి, కృష్ణా గుంటూరు అక్కడ యాస వస్తుంది, ఎండ లేకపోతే అబ్బా ఈ టైప్ లో ఉంటాయి. రాయలసీమలో అన్నా టైప్ లో ఉంటుంది. ఇది సహజసిద్ధంగా మనం రాష్ట్రం అంతా మన కర్మగారి ఉద్యోగం చేసేసేయడం వల్ల ఈ యాసలు నాకు తెలుసు ఎక్కడే ఉంటదు. ఏం బా ఏం మాయా ఏంటది కానీ నాకు అక్కడ అర్థం అవుతుంది. ఇంకోటి అంత రఫ్ లో అంత రష్ సిచ్యుయేషన్ లో ఇద్దరు మాట్లాడుకుంటే ఎవరో తోసేసారంటరా అని దానికి హైలైట్ చేసి ఇంకే ఉంది ఇది. తర్వాత మళ్ళీ నాకు డౌట్ వచ్చి అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు పంపిస్తే వాళ్ళు ఒరిజినల్ వీడియో పంపించారు. పంపిస్తే అందులో కనబడింది అసలు ఇదే వీడియో, ఆడియో లేదు, ఈ ఆడియో లేదు, ఒరిజినల్ ఆడియో యాడ్ చేశారు. అర్థమైపోతుంది అసలు ఎక్కడికి అంటే ఇవాళ చూడండి మీరు, వీళ్ళు మళ్ళీ ఈ బ్యాచ్ అంతా కూడా ఎవరైతే ఇది చేస్తున్నటువంటి బ్యాచ్
ఇక అంతే దృశ్యం సినిమాలో కనుక ఇక మన మైండ్లో అట్లుండిపోవాలి అంటాడు చూడండి. ఇప్పుడు వీళ్ళు అంతే లేదు వాడు చంపేశారంట, వాడు చంపేశాడంట. ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులోనే అంతే కదా, జగనే చంపేశాడు, జగనే చంపే ఇచ్చేసాడు, అవినాష్ రెడ్డి చేసేసాడు, జగన్ చేసాడు. ఒక నేరేషన్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే నేరేషన్ క్రియేటెడ్ మీడియా అయిపోయింది, సోషల్ మీడియా అయిపోయింది. అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక మనిషిని అలాగే ముద్రేసేస్తే ఇక వాడి బతుకంతే. కానీ అసలు ఈ ఉన్మాద రాజకీయం అనేది ఎక్కడి నుంచి పుడుతుంది? మామూలుగా ఇంతకుముందు చాలా రాజకీయ పార్టీలు చూసాం, జనతాదళ పార్టీ దగ్గర నుంచి. ఎప్పుడు ఈ తరహా, అంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదనుకోండి, కానీ ఎంత ఉన్మాద రాజకీయం లేదు. ఏదో ట్రెండ్ సెట్ చేస్తానో, నేను ట్రెండ్ ఫాలో అవునానో, రాజకీయాల్లోకి వచ్చి మా అధినాయకుడికి బద్ధశత్రువు పరమద్వేషి ఎవరు అంటే జగన్ కాబట్టి, జగన్ ఎవరు పొగిడినా, జగన్ని ఎవరు మెచ్చుకున్నా సరే వాళ్ళు మా దృష్టిలో వాళ్ళు శత్రువులే, వాళ్ళని ఏదో ఒకటి చేసేస్తాం అనే ఈ ఉన్మాద రాజకీయం కొత్త కొత్త రాజకీయ పార్టీలు పుట్టడం వల్ల వస్తుందా? ఆ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళే ఇలా ఉన్మాదులుగా మారుతున్నారా? లేదు, ఇక్కడ మీరు ఈ మొత్తం సర్కిల్లో చూడండి, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తెలుగుదేశం, వీళ్ళందరిలోకెల్లా హైయెస్ట్ నడుస్తున్నది ఆంధ్రప్రదేశ్లోనే. అవును, అదే. బీఆర్ఎస్ ఎంత ఉన్మాదం ప్రవర్తించలేదు. వాళ్ళు మీమ్స్ చేశారు, విమర్శించారు, కాంగ్రెస్ వాళ్ళు చేశారు, విమర్శించారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒరిజినల్ బయట తీసుకొచ్చి నువ్వు అప్పుడు మాట్లాడావు, ఇప్పుడు ఏం చెప్తావు ఇట్లాంటి. కానీ కొన్ని చివరిలో కొన్ని వెధవ పనులు చేశారు. అదేంటి, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయటం. అంతవరకు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి అసలు కంప్లీట్ డిఫరెంట్ అయిపోయింది. అంటే ఇక్కడ మనం 30 ఏళ్ళ నుంచి పట్టించుకోవట్లా. ఈ పట్టించుకోనటువంటి కారణంగా మనకు అసలు నిజం అంటే ఒక అదేదో అంటారు కదా, మొక్కై వంగ అనేది మానై వంగున అని. ఇక్కడ మన మీడియానే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు మీడియానే ఉన్మాదులు. ఈనాడు, ఆంధ్రజ్యోతి 30 ఏళ్ళ నుంచి ఏం నేరేషన్ క్రియేట్ చేసినాయి? రాజశేఖర రెడ్డి అంటే రాక్షసుడు, రాజశేఖర రెడ్డి కనబడ్డోళ్ళందరినీ నరుక్కుంటూ వెళ్ళిపోతాడు. కడప అంటే గనక బాంబులు మాత్రమే చుట్టుకుని చేతులతో, మన కడప నాకు ఫస్ట్ ట్రిప్ వెళ్ళినప్పుడు నాకు అదే డౌట్ అనమాట. అక్కడ మా రిపోర్టర్ అడిగారు, ఏంటి ఎక్కడ కత్తులు కనబడేవి, ఏంటి వేటకొడ వాళ్ళు కనబడేవి, ఊరుకోండి సార్ అని చెప్పి. అంటే ఏ సినిమా చూసినా అదే నేరేషన్, అసలు రాసిన వార్త చూసినా అదే నేరేషన్. ఎన్టీ రామారావు అంతే, ఆయన దేవుడు, దైవాంశ సంభూతుడు, ఆయన వల్లనే దేశం బాగుపడిపోతుందని ఒకసారి. ఆ తర్వాత అమ్మాయిల పెచ్చోడు, డ్రగ్స్ ఎడిక్ట్, ఇట్లాంటి. అంటే పత్రికలే ఈ నేరేషన్ క్రియేట్ చేసినాయి. ఆ రోజున పత్రికల ఉన్మాదాన్ని మనం ఏమనుకున్నాం, వాళ్ళు ధైర్యంగా రాస్తున్నారా అనుకున్నాం. రెండో వాడి మీద ధైర్యంగా రాయలా. ఇక్కడ ఫస్ట్ అంటే మనం ఆ రోజుల్లో వీళ్ళని దైవాంశ సంభూతులు అనుకున్నాం. ఈ పత్రికల వాళ్ళు చాలా ఎంత ధైర్యం చేస్తే రాస్తారు ఎన్టీఆర్ మీద, ఎంత ధైర్యం చేస్తే రాజశేఖర రెడ్డి మీద రాస్తారు. అసలు రాజశేఖర రెడ్డి తలుచుకుంటే ఎంతమంది లేపేయగలరా, అట్లాంటిది వీళ్ళు ఎంత ధైర్యంగా రాస్తున్నారా అనుకునేవాళ్ళం ఆ ఏజుల్లో. అంతే తప్పించి వాళ్ళు ఏం చెయ్యరు కాబట్టి వీళ్ళు రాస్తున్నారు అనుకోలే. బాంబులు రాజశేఖర రెడ్డి అంతమందిని చంపుతారు అన్నప్పుడు రామోజీరావు చంపేలేడా, రాధాకృష్ణ చంపేలేడా? ఏం పెద్ద ప్రాబ్లం ఏముంది, ఏం పీకుతారు అంతకు మించి? వీళ్ళ కొడుకులు ఏం ఫ్యాక్షనిస్టులు కాదు కదా కొని. మరి రాజశేఖర రెడ్డిని చూడగానే మనకి ఒక దుర్మార్గుడు అని చూపించేటటువంటి ప్రయత్నం ఎన్నేళ్ళు చేశారు, ఎన్ని దశాబ్దాలు చేశారు. అట్లాగే ఎన్టీ రామారావుని దాదాపుగా ఒక దశాబ్దం పాటు విలన్నే చూపెట్టారుగా మనల్ని. అంతకుముందు హీరోగా ఒక దశాబ్దం చూపెట్టి, విలన్గా ఓ దశాబ్దం చూపెట్టి, మళ్ళీ ఇప్పుడు హీరోగా ఓ దశాబ్దం. అంటే పత్రికల ఉన్మాదం అది పోయి ఇప్పుడు సోషల్ మీడియా ఉన్మాదం. అప్పట్లో ఈ మాటలు ఇవాళ అసలు నాకు ఆ కొన్ని నేరేషన్స్ చూస్తుంటే వాళ్ళ పదాలు బయటపడిపోయింది, సిగ్గుపడిపోయింది, లెక్క తేలిపోయింది. 2 వీడియోలు కనబడుతున్నావు పక్కన. అయినా సరే మా వాడు పంపించాడంటే ఇదే నిజం. ఇవాళ చివరికి ఎలా అంటే ఇక్కడ మీరు ఇంకొకటి కూడా చూడండి, వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తారు ఖచ్చితంగా, వీళ్ళకి పోటీగా వాళ్ళు ఉన్నారు. కానీ ఈ తరహా గ్రాఫిక్స్ అన్నటువంటిది ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడి ఇద్దరు ఉన్మాదం వైపుకి తీసుకెళ్తున్నారు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే మోడీని విలన్ గానే చూపించమ్మా, రాజశేఖర రెడ్డి విలన్, జగన్ విలన్, ఎన్టీఆర్ విలన్, తర్వాత ఎన్టీఆర్ దేవుడు, ఇప్పుడు మోడీ మంచోడు, ఇప్పుడు ఇంకా రాజశేఖర రెడ్డి మళ్ళీ మంచోడే, ఇప్పుడు జగన్ ఒక్కడే దుర్మార్గుడు. ఈ దేశంలో అసలు ఈ దేశం కాదు ప్రపంచానికి నాయకుడు ఎవరైనా కావాలనుకుంటే చంద్రబాబు ఒక్కడే పనికొస్తాడు. ఆ తర్వాత మళ్ళీ లోకేష్ మాత్రమే అంత టాలెంటెడ్ ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ అసలు రాక్షసులు. ఈ రాష్ట్రంలో ఎవడు అన్నం తింటలేదు, ఈ రాష్ట్రంలో ఎవడు బ్రతకట్లేదు. ఈ ఉన్మాదపు ఆలోచన ఆయన మెదడులో పెట్టారు పవన్ కళ్యాణ్. ఆయన అదే ఊపంలో మాట్లాడుతూ ఉంటాడు. కానీ వాళ్ళ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఇళ్లలో ఎంతమంది ఆ పథకాలు తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు?
నువ్వు నేరేషన్ బిల్డప్ అంటే ఏం చేయాలా? ఈ పథకాల వల్ల మీ అమ్మ సరిగ్గా పనిచేయట్లేదు, మీ బావ సరిగ్గా వింటలేదు, మీ అక్కనే సరిగ్గా పనిచేయట్లేదు, ఈ పథకాలు వద్దు, కష్టపడమని చెప్పాలని అని చెబితే నేరేషన్ బిల్డప్ పోతుంది. కానీ అదంతా తప్పు, దోచేస్తున్నాడు, దోచుకు రావడానికి సంపాదిస్తున్నాడు, అప్పులు చేస్తున్నాడు అని చెప్పావు, బాగుంది. దెన్ అప్పులు లేని అద్భుతమైన పాలన. మేము ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయల పనులు ఇస్తాం. అట్లాగే ఇవాళ రోజున ఆ రౌడీయిజం, అది రౌడీయిజం అంటున్నాం, ఇక్కడ సోషల్ మీడియా రౌడీయిజం చేస్తున్నారు, సోషల్ మీడియా ఫ్యాక్షనిజం చేస్తున్నారు. చివరికి ఏ స్థాయి అంటే మనం బ్రతకూడదు ఎదురోళ్ళు, చివరికి మనుషుల్ని చంపడం అన్నటువంటిది ప్రారంభమైంది ఈ ఉదంతులో. ఈ అమ్మాయిది రెండోది. అక్కడ జగన్కు ఉన్నటువంటి సమస్య ఏంటంటే వీటిని సీరియస్గా తీసుకోడు. తన దగ్గరకు వస్తే సీరియస్గా తీసుకుంటాడు, తన కుటుంబం దగ్గరకు వస్తే సీరియస్గా తీసుకుంటాడు, కానీ ఈ పట్టించుకోడు. దాని పర్యవసానం మొన్న ఒక వాలంటీర్ చచ్చిపోయింది ఇట్లాగే. ఆ అమ్మాయి కూడా ఏంటి, నిరోధులు పట్టురావే, సిగరెట్లు పట్టురావే, బీడీలు పట్టురావే అంటూ అమ్మాయిని కార్నర్ చేస్తా పెట్టారు. ఇప్పుడు ఈ అమ్మాయి రోజు మనకి అసలు ఇక ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో ఎవడో కానీ నాకైతే అనిపిస్తుంది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళందరూ ఉరేసి పడేస్తే తప్పించి ఇట్లాంటి దొంగ వేషాలు వేస్తూ ఎదుటి వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేవాళ్ళని కనీసం వాళ్ళకి ఏదో ఒక కఠినమైన శిక్ష లేకపోతే చాలా ప్రమాదకరం. పార్టీలకు కూడా ఇది ఒక అతిపెద్ద మచ్చ, 2 పార్టీలకి, టీడీపీ వాళ్ళకి ఏ మచ్చలు లేవండి. ఎందుకంటే ఒక సుగాలి ప్రీత వివాదం అది ఇది అని చెప్తుంటారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించచ్చు కదా కనీసం. చెప్తున్నాను కదా, ఎవ్వడికి నైతికత లేదు. ఆంధ్రప్రదేశ్ లో బతకాలంటే ఫ్యాక్షనిజానికి తీసుకొచ్చారు. అటంటే జగన్ వైపు ఉండు, లేకపోతే మా వైపు ఉండు. జగన్ కి వ్యతిరేకంగా పవన్ ఎవరితో ఉంటే వాడితో ఉండు, పవన్ ఎవరితో ఉంటే వాడే దేవుడు, వాడే నిజాయితీ పరుడు, వాడే. ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా, ఆ పార్టీ వాణి వినిపించే అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ లాంటి వాళ్ళకి కూడా స్వేచ్ఛ భద్రత లేకుండా పోయింది. పాపం ఆవిడ మీద కూడా దాడి చేయడం. చెప్తున్నాను కదా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జగన్ శత్రుత్వం, జగన్ కి శత్రువు పవన్ కళ్యాణ్, అది తన ధైర్యం అని తన ఫీలింగ్. కాబట్టి తను ఇంకేం పట్టించుకోడు, తన ఇంకొక ఇష్యూ ఏం పట్టించుకోడు. అదేమంటే జగన్ అనలేదా వాళ్ళ 4 పెళ్ళాలని గురించి, 3 పెళ్ళాలు 4 పెళ్ళాలని, 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళాలు అన్నటువంటిది నిన్ను వ్యక్తిగతంగా, నీ భార్యనల్లా, నీ ఇంట్లో నీ తల్లినల్లా, తల్లిని అన్న వాళ్ళ దగ్గరే కదా ఇప్పుడు నువ్వు కూర్చుంది. ఇంకోటి అదేంటది పెన్ డ్రైవ్ అంటూ 2019 ఎలక్షన్ల ముందు ఏంటి రచ్చ, ఎక్కడ నుంచి అయింది ఇప్పుడు అది. ఆయనకే ఆ ఫీలింగ్ లేదు, ఎవడేం చేయాలి దానికి. కానీ ఇలాంటి ట్రోలర్స్ ని, ఇటువంటి ట్రోలింగ్ ని రాజకీయ పార్టీలు కంట్రోల్ చేయలేవా, చూసి వదిలేస్తున్నాయా మనకెందుకులే అని ప్రోత్సహిస్తున్నాయి. అన్ని పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. ఇక్కడ ఉన్న 3 పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన, కొంచెం జనసేన బెటర్ వీళ్ళతో పోల్చుకుంటే. జనసేన ఇంత దారుణంగా లేరు వాళ్ళు. తెలుగుదేశం వాళ్ళ దాన్ని వాళ్ళు ఫాలో అయిపోతున్నారు అనవసరం. వీళ్ళ దాన్ని వాళ్ళు కాపీ చేసుకుని ఫాలో అప్ చేస్తున్నారు. అది కూడా మేబీ నేను అనుకోవడం తెలుగుదేశం వాళ్ళే జనసేన అకౌంట్ల ద్వారా చేస్తున్నారేమో అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ ఇట్లాంటిది అంగీకరిస్తాడని నేను అనుకోను. ఫ్యాబ్రికేటెడ్ దాన్ని ఫ్యాబ్రికేట్ చేయడంలో తెలుగుదేశం ఎక్స్పర్ట్లు వాళ్ళకి పోటీ పడి ఇప్పుడు వైసీపీ ఎక్స్పర్ట్లు అంతే. దీన్ని కూడా రాజకీయంగానే చూడాలి, రాజకీయాల్లో ఒక భాగం అనుకోవాలి. చెప్తున్నాను కదా, వీళ్ళని ఉన్మాదులుగా చూడాలి, సోషల్ ఉన్మాదులు వీళ్ళు. భవిష్యత్తులో పేపర్లలో మనకి ఇదివరకు మీకు తెలుసు, ఫీల్డ్ లో పనిచేసినప్పుడు పోలీస్ స్టేషన్లలో, మన రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో వీళ్ళు రౌడీ షీటర్లు, వీళ్ళు మోసగాళ్ళు అని పెడతారు. వీళ్ళు సోషల్ మీడియా ఉన్మాదులు, ఇలాంటి కామెంట్లు చేసేవాళ్ళని సోషల్ మీడియా ఉన్మాదులని రేపు పొద్దున అన్ని ఇట్లా బస్ స్టాండ్లో వీటిలో పెట్టే రోజు రావాలి. రైట్. మొత్తానికి గీతాంజలి మరణం అయితే చాలా దారుణం, కానీ ఇటువంటి రాజకీయాలు చేయడం ఖచ్చితంగా క్షమించరా అనేది దీన్ని అయితే ఎవరు యాక్సెప్ట్ చేయరు. మరి పార్టీలు కంట్రోల్లో పెడతాయా, లేదంటే ఇలాగే పిచ్చి మీరితే రేపొద్దున్న ఎవరికి ప్రమాదం, ఇంకా సమాజం ఎడిపోతుంది. ప్రజలు కూడా ఒకసారి ఆలోచిస్తే బెటర్.